విద్యార్థులకు మద్దతుగా ఉన్నా అక్కడ దాన్ని ఆపండి, ఆ దాష్టికాన్ని ఆపండి, ఆ వన్యప్రాణుల్ని సంహరించడం ఆపండి అని చెప్పి పెట్టిండు. కార్తీ చిదంబరం కూడా పేమెంట్ మీదనే మాట్లాడిందా? కార్తీ చిదంబరం పేమెంట్ మీద మాట్లాడిందా? అడగండి మరొకసారి, ఎంత పేమెంట్ ఇచ్చిండ్రు, ఎవరు ఇచ్చిండ్రు, ఆయనకు ఎందుకు మాట్లాడిండో ఒకసారి మాట్లాడండి. మీ పార్టీ ఎంపీ ఇప్పుడు ఆయన. అనేక మంది, ప్రకాష్ రాజ్ మాట్లాడిండు, ధ్రువరాటి మాట్లాడిండు, అనేక మంది అక్కడ జరుగుతున్న దాష్టికం మీద మనుషులుగా, మానవులుగా, మానవ జాతి మంచిని కోరుకునే వాళ్ళుగా అనేక మంది మాట్లాడుతున్నారు. వీళ్ళంతా పేమెంట్ల మీదనే మాట్లాడినరా? పేమెంట్తోనే తప్ప మీ బతుకులకి ఇంకో రకంగా పని చేయించుకునే శక్తి లేని వాళ్ళు కాబట్టి మీకు ఇట్లాంటి చిల్లర మాటలు వస్తాయి. పేమెంట్ల మీద మాట్లాడినరా? ఇదే రేవంత్ రెడ్డి ఇదే భూముల మీద కేసులు వేసినాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక మంచి పని చేద్దామని భూములు ఇస్తే వీళ్ళంతా కుట్రతో కేసులు ఇస్తాడని మాట్లాడండి. ఆయన స్టేట్మెంటే ఇది, అధికార ప్రతినిధిగా 2012 సెప్టెంబర్ 16 నాడు వచ్చింది. ఇదే రేవంత్ రెడ్డి భూములు ప్రభుత్వానికి కావు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండు, మా చంద్రబాబు నాయుడు సరే గొప్ప గొప్ప పనులు చేద్దామని ఇస్తే ఈ దుర్మార్గంగా వీళ్ళు అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ అడ్డుకుంది, ఇప్పుడు కేసీఆర్ అడ్డుకుంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది, టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. ఏం లేదు, వాళ్ళ గురువు గారు మొదలుపెట్టిపోయిండు, తాబేదారులకు ఇచ్చి సాటుగా గుంజుకునే ముచ్చట గదే పేమెంట్. ఇక పేమెంట్ మీద వెయ్యాలి, పేమెంట్ తీసుకోవాలి. అదే పని మీద వాళ్ళ గురువుగారు మొదలుపెట్టిండు. గురువుగారితో సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పుడు శిష్యుడు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పేమెంట్ ఇచ్చుడు, ఇంకో వైపు నుంచి పేమెంట్ తీసుకున్నాడు. అందుకే వీళ్ళకి ఎప్పుడు అదే గుర్తొస్తుంది, అది తప్ప ఇంకొకటి ఉండదు. పేమెంట్లో యావ తప్ప ఇంకొకటి ఉండదు. ప్రజల యావ ఉండదు, పర్యావరణ యావ ఉండదు. పర్యావరణం గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు. భారతదేశంలో అత్యంత తక్కువ కాలంలో అత్యద్భుతమైన పర్యావరణ నిర్మాణం చేసిన నాయకుడిగా కేసీఆర్కు అనేక రకమైన కితాబులు వచ్చినాయి. హైదరాబాద్ను గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియాకు కూడా గుర్తించారు. 7.5% గ్రీన్ కవర్ను అతి తక్కువ కాలంలో తెచ్చిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ ఏమో ఒకవైపు హరితహారం చేసిండు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హరిత సంహారం చేస్తూ ఉంది. కేసీఆర్ హరితహారం చేస్తే కాంగ్రెస్ హరిత సంహారం చేస్తూ ఉంది. కేసీఆర్ వన సంరక్షణ చేస్తే రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ హరిత భక్షణ చేస్తూ ఉంది, వనభక్షణ చేస్తూ ఉంది. అందులో ఉండే జంతువులను వేలాదిగా, లక్షలాదిగా ఉన్నాయి అనేక రకాల జంతువులు. పిల్లలు అనేక ప్రయాసాలు కోర్చి పాపం తాపత్రయంతో ఇంతకాలంగా అక్కడ వాళ్ళతో కలిసి బ్రతుకుతున్న నెమలు కావచ్చు, జింకలు కావచ్చు, ఇతర అనేక రకాల వన్యప్రాణులు నీళ్ళల్లో ఉన్నవి, చెరువులు 3 చెరువులలో బ్రతుకుతున్నవి. వాటి చప్పుడుతోనే వాళ్ళు ఆనందాన్ని పొందుతున్నది. ఆ వాతావరణం పోతుంది, నాశనం అయిపోతున్నాయి. తమతో పాటు పెరిగిన మూగ జీవాలు వాళ్ళ కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతున్నాయన్న బాధతోని పిల్లలు తమది కానీ బాధ్యతను నెత్తిరేసుకొని పోరాటం చేస్తున్నారు. వాస్తవానికి అది యూనివర్సిటీ బాధ్యత. యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీ. వాస్తవానికి బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి 1 నిమిషం కూడా పోలీసులకు లోపలికి అనుమతి లేకుండా ఆపొచ్చు. మొత్తం ఉన్న జేసీబీలను తీసుకుపోయి లోపల పెట్టవచ్చు.
కానీ ఇది బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. బడేబాయి నా వైపు ఉన్నాడు అని చెప్పి నమ్మకంతో చోటేబాయి చేస్తున్న దుర్మార్గం ఇది. నిజంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి బండి సంజయ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక్క నిమిషం పని ఏ రకంగా ఒక యూనివర్సిటీలోకి పోలీసులు అనుమతి లేకుండా పోతారు? యూనివర్సిటీ పిల్లలకు తండ్రిలాగా ఉండవలసిన వైస్ ఛాన్సలర్ తన పిల్లల మీద అటువంటి దుర్మార్గమైన దాష్టికం జరుగుతుంటే, దాడి జరుగుతుంటే ఏ రకంగా మౌనంగా ఉంటాడు? ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. బీజేపీవి కేవలం మొసలి కన్నీళ్ళే. ఒక నిమిషం పని ఏ రకంగా అనుమతించిండు, ఎట్లా అనుమతించిండు లోపలికి? లోపల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే అది వైస్ ఛాన్సలర్ చూసుకుంటాడు. వైస్ ఛాన్సలర్ కంప్లైంట్ చేస్తేనే లోపలికి అడుగు పెట్టాలి. లోపలికి పోయి పిల్లల్ని కొట్టి పిల్లల మీద దాడి చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కేసులు పెట్టే అవకాశం ఎక్కడిది రాష్ట్ర ప్రభుత్వానికి? మొన్ననే వారం కాలేదు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించి డ్రోన్ కెమెరా కనుక ఎవరైనా వాడితే అనుమతి లేకుండా 500 జరిమానాతో వదిలిపెట్టవచ్చు అని చెప్పి. కానీ ఇవాళ 5గురు పిల్లల్ని డ్రోన్ కెమెరాలు ఉపయోగించి ఫోటోలు తీసిందని చెప్పి వాళ్ళ వందలాది జేసీబీలను ప్రజలకు చూపించే పద్ధతుల్లో వాడినారని చెప్పి 5గురు పిల్లల పైన కేసులు పెట్టి ఈ రకంగా జేసీబీలు అక్కడ ఉన్నాయి అని చెప్పి వన్యప్రాణుల మీదకి పోతున్నాయి. తెల్లనాక వందలాది వేలాది నెమళ్ళు జాతీయ పక్షి నెమళ్ళు ఏడుస్తున్నాయి. అవి పిల్లలు మనుషులు ఆర్తనాదాలు ఉన్నాయి, పసిపిల్లలు ఆర్తనాదాలు ఉన్నాయని చెప్పి పిల్లలు ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం కొరకు డ్రోన్ కెమెరాలు వాడితే 5గురు పిల్లల్ని వాళ్ళు అరెస్ట్ చేశారు. వారం కాలే అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి 500 ఫైన్తో వదిలిపెట్టవచ్చు అదని మాట్లాడి. అయినది వాళ్ళ ప్రిమిసెస్, యూనివర్సిటీ ప్రిమిసెస్. అది దాంట్లో పోవడానికి నీకు హక్కు లేదు మొదలు. కానీ నువ్వు బీజేపీ సహాయంతో మాత్రమే ఇది చేయగలుగుతున్నావు. విద్యార్థి లోకమానికి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ బీజేపీ దొంగాటకం కూడా గమనించండి. వైస్ ఛాన్సలర్ అనుమతి లేకుండా లోపలికి పురుగు కూడా రావడానికి లేదు గేట్ దాటి. ఇంత స్పష్టంగా కనబడుతుంది. చాలా స్పష్టంగా ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయి భూమి మీద, అందులో సందేహం లేదు. ఈ రాష్ట్రంలో వేలాది లక్షలాది ఎకరాల భూముల మీద హక్కులు ఉన్నాయి. ఇవి మన ఎదురుగున్న పార్క్ మీద కూడా ప్రభుత్వానికి హక్కు ఉంది, ప్రభుత్వానిదే. అమ్ముతారా ఇది కూడా? ఇట్లాంటి 100 ఉన్నాయి పార్కులు. అర్బన్ లంగ్ స్పేస్ పేరు మీద అర్బన్ పార్కుల్ని కేటీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు కేసీఆర్ గారి ఆదేశం మేరకు హైదరాబాద్ ప్రాంత ప్రజలకి ఆక్సిజన్కి ఇబ్బంది రావద్దు, రేపు శ్వాస సమస్యలు ఢిల్లీ లాగా రాకూడదు అని చెప్పి 100 పార్కులు ఏర్పాటు చేసిండ్రు. అమ్ముతారా అన్ని? ప్రభుత్వం చేతుల్లో ఉన్న మాత్రాన ఏది పడితే దాన్ని ఎట్లా పడితే అట్లా అమ్మేస్తా? ఏంది అసలు నీ తొందర ఏంది? అసలు పిల్లలు నీ లెక్క ప్రకారమే తెలుసో తెలియకో మాది అని అనుకుంటున్నారు. నీ భూమి అని నువ్వు అంటున్నావు, మాది అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి వెళ్ళి వాళ్ళ హ్యాండర్లో ఉంది కాబట్టి. ప్రభుత్వం కాగితం మీద 2400 ఎకరాలు ఇచ్చినా అక్కడ 2800 ఉందా, 2300 ఉందా, 2200 ఉందా, ఎవడు లెక్క చేయలే ఇప్పటివరకు, ఎవడు గొలవలే. ఇది నాది అని 400 నాది నువ్వు పోతున్నావు. ఏ 400 నీది? ఉన్న 2500 ఉందా, 2600 ఉందా, 2800? నీ లెక్క ప్రకారం ఎంత ఉందో ఎవడు లెక్క చెప్పలే ఇప్పటికీ. కానీ ఇది ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈ భూమి ఇచ్చినాము అని చెప్పి ఆనాడు ఇచ్చారు 30 ఏళ్ల కింద, వాళ్ళ ఆధీనంలో ఉంది.
పిల్లలు ఇది మాది అని భావిస్తున్నారు, మాతో పాటు ఈ పర్యావరణం ఉంది అని భావిస్తున్నారు. లేదు రేపు భవిష్యత్తులో ఇంకా ఇవాళ 5,000 మందికే ఉంది, 25,000 మంది వరకు తీసుకుపోతామని చెప్పి ఆ మధ్యన కేంద్రం ప్రకటించింది. రేపు మా అవసరాలు పెరుగుతాయి, దాని కొరకైనా భూమి ఉండాలి. పర్యావరణం పైన కూడా అనేక రకాల రీసెర్చ్ ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది. ఆ పర్యావరణం కొరకైనా ఈ భూమి మాకు ఉండి తీరాలి. మీ ప్రభుత్వాలు ఏం చేయకపోయినా నేచర్ దానంతలో అది పెరిగింది, అద్భుతమైన పర్యావరణం ఏర్పడింది, అద్భుతమైన జంతు జీవజాలం అక్కడికి వచ్చి ఉంది. దానిపైన కూడా మేము రీసెర్చ్ చేసుకునే అవకాశం మా కళ్ళ ముందే ఉంది. దాన్ని మా జోలికి రాకండి అని పిల్లలు ఏడుస్తున్నారు. ఎందుకు మీకు తొందర ఉంది? ఎందుకు ఆ పిల్లల మాట కనీసం వాళ్ళ గొంతు నుంచి బయట రాకముందే ఆ గొంతును నొక్కేయాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? లేవా భూములు మీకు? 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, 420 సిటీ, 4 బ్రదర్స్ సిటీ అని చాలా సిటీలు కడుతున్నారు కదా. ఆడ ఉన్నది కదా భూమి, 400 కాకపోతే 1,400 ఎకరాలు ఇచ్చుకోవడానికి ఉంది కదా. 14,000 ఎకరాలు మేమే సేకరించి పెట్టిపోయిన భూమి ఉన్నది కదా అక్కడ ఫార్మాసిటీ పేరు మీద. 30,000 ఎకరాలు చేస్తే 40,000 ఎకరాలు చేస్తే అని తిరుగుతున్నారు కదా మీరందరూ. 200 ఫీట్ల రోడ్లు వేస్తే 400 ఫీట్ల రోడ్లు వేస్తే అని చెప్పి ప్రజల భూములు లాక్కుంటున్నారు కదా. అక్కడ అమ్ముకోవచ్చు కదా నువ్వు. పిల్లలు వద్దన్న చోటనే అమ్మాలనే నీ పట్టుదలైంది. ఎవరిని మోసం చేయడం కొరకు, ఎవరిని దగా చేయడం కొరకు. మీ గురువుగారిలాగా అద్భుతమైన సిటీ నిర్మాణం చేస్తే 4వ సిటీ చార్మినార్ నేరగట్టి హైదరాబాద్ని డెవలప్ చేసిన నీ గురుగట్ట చెప్పిండో చంద్రబాబు నాయుడు, నువ్వు కూడా అట్టనే చెప్తున్నావు కదా. 40,000 ఎకరాలతోనే అద్భుతమైన 4th సిటీ ఏర్పాటు చేస్తా అని చెప్పి. అక్కడ రాదు 400 ఎకరాలు. పిల్లలో తెలుసో తెలియకో అమాయకంగానో మాదే అని అనుకుంటున్నారు కాసేపటికి. ఎందుకు మధ్యరాత్రులు పోవాలి? నీ భూమి నిజమే అయితే, నువ్వు సొంత ద్వారివే అయితే, నువ్వు హక్కుదారివే అయితే ఎందుకు దొంగలాగా మధ్యరాత్రి పోయినావు? ఎవడైనా వాని ఇంట్లోకి వాడు బాజాబ్తా పోతాడు. రాత్రిపూట దొంగతనంగా గోడకి కిందకు పోవాలి? ఇప్పటికే హైకోర్టు అనేక సార్లు చివాట్లు పెట్టింది. మీకు ఏమైనా శని ఆదివారాలే కనబడతాయా పనిచేయడానికి? రాత్రిపూటనే మీరు పనిచేయాలనా? ఇంకొకసారి శని ఆదివారాలు ఇటువంటి కూలగొట్టే కార్యక్రమాలు చేయకండి అని చెప్పింది. నీ భూమికి నువ్వు యజమాని అనుకుంటున్నప్పుడు